హలో ఆస్పిరెంట్స్, జెమ్ మెంటర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 2 జూలై 2026 ఇవాటికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబిసి ఏ సంస్థ యొక్క కార్యక్రమం? దీనికి సరైన సమాధానం విద్యా మంత్రిత్వ శాఖ. సో ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనేది ఏంటంటే, ఇది జాతీయ విద్యా విధానం అనేది, అంటే ఎన్ఈపి 2020లో భాగంగా రూపొందించిన డిజిటల్ క్రెడిట్ బ్యాంక్. విద్యార్థులు వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో సంపాదించిన అకాడమిక్ క్రెడిట్లను ఇందులో భద్రపరిచి అవసరమైనప్పుడు బదిలీ చేసుకోవచ్చు. ఇది మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్ విధానానికి మద్దతు ఇస్తుందండి. అంటే ఎంఈఎంఈ, మల్టిపుల్ ఎంట్రీ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యునెస్కాప్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునెస్కాప్ అంటే తెలుసుకుందాం. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ ద పసిఫిక్. ఓకే, ఇది ఫుల్ ఫామ్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి? బ్యాంకాక్. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఉంది. సో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, సుస్థిర అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, ప్రాంతీయ సహకారాన్ని, రీజనల్ కోఆపరేషన్స్ ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం అండి. నెక్స్ట్ ప్రశ్న. ఇటీవల వార్తల్లో ఉన్న రింపాక్ 2026 అంటే ఏమిటి? రింపాక్ అంటే రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్సైజ్ అండి. రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఎక్సర్సైజ్. సో దీన్ని అమెరికా నౌకాదళం ఈ హవాయి ఐలాండ్ ఉంటుంది కదా, హవాయి సమీపంలో ప్రతి 2 ఏళ్లకోసారి నిర్వహిస్తుంది. సముద్ర భద్రత, పరస్పర సహకారం మరియు నౌకాదళాల సమన్వయాన్ని పెంపొందించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. రింపాక్ 2026 గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. తర్వాత శాస్త్రార్ట్. ఇది ఈ మాటని ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. సో ఇది ఏమిటి అని అడుగుతున్నారు. ఇటువంటి క్వశ్చన్స్ కొన్నిసార్లు చాలా ఇంపార్టెంట్ మనకి. శాస్త్రార్థం అంటే ఇది భారతదేశపు ప్రాచీన మేధోపరమైన వాద ప్రతివాద సంప్రదాయం అండి. సో నలంద, తక్షశిల ఇటువంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి కదా ముందు. వాటిలో తత్వశాస్త్రం, ధర్మం, తర్కం వంటి అంశాల మీద ఈ విధమైన చర్చలు ఎప్పుడు కూడా జరుగుతుండేవి. సో ఇది విమర్శనాత్మక ఆలోచన పెంపొందిస్తుంది. సో ఆన్సర్ ఏంటండి? సి, నిర్మిత పాండిత్యపూర్వక చర్చ. తర్వాత ప్రశ్న. ఫ్లెమింగో రెవల్యూషన్ ఏ దేశానికి సంబంధించినది? దీనికి సరైనది ఆన్సర్ ఇస్ అల్బేనియా. సో ఫ్లెమింగో రెవల్యూషన్ అనే పదం అల్బేనియాలోని చిత్తడి నేలల సంరక్షణ, ఈ వెట్లాండ్స్ కన్జర్వేషన్ అనేది జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతీకగా ఉపయోగించబడింది. సో పర్యావరణ పరిరక్షణలో ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణ కాబట్టి ఫ్లెమింగో రెవల్యూషన్ అల్బేనియాకి సంబంధించిందండి. తర్వాత ప్రశ్న. పిఎం విశ్వకర్మ పథకం ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రధానంగా ఎవరికి ఉపయోగపడుతుంది అంటే సంప్రదాయ కళాకారులు మరియు చేతి వృత్తిదారులు. సో ఇప్పుడు 2023లో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశారు, పిఎం విశ్వకర్మ. సో చేతి కళాకారులు ఎవరుంటారు? వడ్రంగులు, కమ్మర్లు, కుమ్మర్లు, బంగారం పని వాళ్ళు, దర్జీలు, ఈ చెప్పుల తయారీదారులు, ఇటువంటి సాంప్రదాయక వృత్తిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందండి. ఇప్పుడు దీనికి సంబంధించి శిక్షణ, ట్రైనింగ్, టూల్ కిట్స్, ఈ తక్కువ వడ్డీకి రుణాలు, ఈ మార్కెటింగ్ కోఆపరేషన్ ఇవన్నీ కూడా అందిస్తుంది పిఎం విశ్వకర్మ పథకం. తర్వాత ప్రశ్న. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ను ఏ సంస్థ ప్రచురిస్తుంది? ఇది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ WIPO ప్రచురిస్తుంది. సో ఇది ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. నెక్స్ట్ దేశాల ఆవిష్కరణ సామర్థ్యాన్ని మరియు సృజనాత్మకతను అంచనా వేస్తుందండి ఇది. తర్వాత ప్రశ్న. ఈ ICJS అంటే ఏమిటి? అంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఓకే, అంటే ఇప్పుడు పోలీసులు, కోర్టులు, జైళ్లు, ఫోరెన్సిక్ ల్యాబ్లు మరియు కొన్ని ప్రాసిక్యూషన్ వ్యవస్థలు
ఒకే డిజిటల్ వేదిక ఇది అనుసంధానం చేస్తుందండి ఈ ICGS అనేది. ఓకే. తర్వాత ప్రశ్న, సముద్రాల ఆమ్లీకరణకు ప్రధాన కారణం ఏమిటి అంటే కార్బన్ డైఆక్సైడ్ డెఫినెట్లీ. సో వాతావరణంలో CO2 కార్బన్ డైఆక్సైడ్ అయితే ఉందో సముద్ర జలంలో కరిగిపోతుంది. ఇది కరిగిపోయి ఏంటి కార్బోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల సముద్ర జలాలు pH అనేది తగ్గి ఈ పగడపు దెబ్బలు మరియు ఈ సముద్ర జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం కలుగుతుంది. తర్వాత ప్రశ్న, PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన దేన్ని ప్రోత్సహిస్తుంది? ఈ క్వశ్చన్ మిస్ అయ్యాం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ఏ విషయానికి సంబంధించిందంటే మనకు అందరికి తెలుసు, ఇది ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం గురించి. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పన్నుల పంపిణీ, ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్, గ్రాంట్లు వంటి అంశాల మీద సిఫార్సులు చేయడానికి రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ ఆర్థిక సంఘాన్ని నియమిస్తారండి. తర్వాత PM సూర్య గారికి వచ్చేద్దాం. సో ముఫ్త్ బిజ్లీ యోజన, సో దీనికి సమాధానం ఏంటండి రూఫ్ టాప్ సౌరశక్తి కదా. ఓకే. సో 1 కోటి కుటుంబాలకు 1 crore కుటుంబాలకు ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. విద్యుత్ బిల్లును తగ్గించడం మరియు పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం అండి. తర్వాత ప్రశ్న, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనేది RBI ఏ నివేదికను ప్రశ్నిస్తుంది అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. సో RBI సంవత్సరానికి 2 సార్లు, ట్వైస్ ఇన్ ఇయర్, దీన్ని విడుదల చేస్తుంది. దేనికోసం అంటే దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని, బ్యాంకులు మరియు NBFCల పరిస్థితిని అంచనా వేయడానికి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని విడుదల చేస్తుంది. ఎవరండి? RBI. తర్వాత ప్రశ్న, దక్షిణ గంగగా పిలువబడే నది ఏది అంటే గోదావరి. ఇది గోదావరి. సో గోదావరి భారతదేశంలో 2వ అతిపెద్ద నది. మహారాష్ట్రలో త్రయంబకేశ్వరం ఉంది కదా, అక్కడ ఉద్భవించి బంగాళాఖాతంలో కలుస్తుందండి. సో దీన్ని దక్షిణ గంగా అని పిలుస్తారు. ఓకే. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ఏ విషయానికి సంబంధించింది? 8వ షెడ్యూల్ ఇప్పుడు కూడాను అధికారిక భాషలోకి సంబంధించింది. సో ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయండి? 8వ షెడ్యూల్లో భాషలు 22 భాషలు ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. 22 అధికారిక భాషలు ఉన్నాయండి. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద కాఫీ ఉత్పత్తిదారు దేశం ఏదంటే బ్రెజిల్. సెకండ్ వియత్నాం. ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. ఇండియా కూడా 10th పొజిషన్ లోపలే ఉందండి. అంటే ఫస్ట్ 10 పొజిషన్ ఇండియా కూడా ఉంటుంది అన్నమాట. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రాథమిక విధి ఏది అంటే ఆర్టికల్ 51AG అని. సో ప్రతి పౌరుడు కూడా అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులు మరియు పర్యావరణాన్ని సంరక్షించడం తన ప్రాథమిక విధిగా రాజ్యాంగం అనేది పేర్కొంటుందండి. తర్వాత ప్రశ్న, AIIB ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎక్కడుందండి? బీజింగ్ లో ఉంది, చైనాలో ఉంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్ లో ఉంది. సో భారత్ దీని ప్రధాన సభ్య దేశాల్లో ఒకటి. ఓకే. తర్వాత ప్రశ్న, ఇస్రో గురించి. ఇస్రో యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్ RLV లక్ష్యం ఏమిటి? సో ప్రయోగ వ్యయాన్ని తగ్గించడం అనేది ప్రధాన లక్ష్యం అనేది మనకి ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క ప్రధాన లక్ష్యం అండి. సో ప్రపంచ క్రీడా పాత్రికేయ దినోత్సవం ఎప్పుడంటే ఈ రోజే, July 2nd. క్రీడా పాత్రికేయులు, స్పోర్ట్ జర్నలిస్ట్. చివరి ప్రశ్న, అనీమియా ముక్త భారత్ యొక్క T4 వ్యూహం అంటే ఏమిటి? అంటే T4 ఎక్స్పాండ్ చేస్తే ఏమి ఉన్నాయంటే, సో T4 అంటే ఫస్ట్ T అనేది టెస్ట్, సెకండ్ T అనేది ట్రీట్, థర్డ్ T అనేది టాక్, ఫోర్త్ T అనేది ట్రాక్. ఓకే. సో టెస్ట్ ఎలా చేస్తారు? రక్తహీనత పరీక్ష నిర్వహిస్తారు, టెస్ట్ చేస్తారు. తర్వాత ట్రీట్మెంట్, తగిన చికిత్స అనేది దానికి అందించడం ట్రీట్మెంట్. తర్వాత టాక్ అంటే ప్రజల్లోని అవగాహన, అవేర్నెస్ కల్పించడం అనేది టాక్, ప్రజలతో టాక్. తర్వాత ట్రాక్, చికిత్స పురోగతి
సో ట్రాక్ అంటే చికిత్స పురోగతిని పర్యవేక్షించడం. సో ఈ కార్యక్రమం అనేది పిల్లలు, కౌమారదశ యువతి, గర్భిణీ, పాలిచ్చే తల్లులు మరియు సంతానోత్పత్తి వయస్సు మహిళలను లక్ష్యంగా చేసుకొని అమలు చేయబడుతుందండి. T4 ఇంపార్టెంట్. ఓకే, సో ఆస్పిరెంట్స్, ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు వాటి ఎక్స్ప్లెనేషన్స్. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇది చాలా యూజ్ అవుతాయి క్వశ్చన్స్ అని కూడా. మీరు వాచ్ లేటర్ కూడా చేసుకోవచ్చు ఆప్షన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు అనిపించినవన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా అవి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకొని ఉంచుకుంటే ఎగ్జామ్ ముందు ఒకసారి రివిజన్ లా చేసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. మీకు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. నెక్స్ట్, ఓకే, నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మిగతా ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ కలుద్దాం 3rd July కరెంట్ అఫైర్స్ వీడియోతో. ఓకే, బాయ్, టేక్ కేర్.